హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై డ్రీమ్ ఛానల్‌కి స్వాగతం అండి. ఇప్పుడు మేము బృందావన్ గార్డెన్‌కి వచ్చాము. ఇది స్టార్టింగ్ అండి. చూడండి, షాప్స్ అందుకున్నాయి, మంచిగా ఉన్నాయి. చూడండి ఎలా కట్ చేసి పెట్టారో పనస పండు. బాగుంది కదా, ఫ్లవర్ లాగా. బృందావన్ గార్డెన్ చూడడానికి బాగుంటుందంట అండి. ఇది స్టార్టింగ్ అన్నమాట, ఎంట్రన్స్ ఇది. మనము టికెట్ తీసుకోవాలి. ఈచ్ మెంబర్కి 80 రూపీస్ ఉందండి టికెట్. నైట్ అప్పుడు చూడాలంట అండి, చాలా అద్భుతంగా ఉంటుందంట. 2 కళ్ళు సరిపోవంట చూడడానికి. ఇది బయట నుంచి అండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. చాలా మంచిగా ఉన్నాయి కదా చెట్లు, అన్ని డిఫరెంట్ షేప్, డిఫరెంట్ కలర్స్. చూడండి ఎంత బాగున్నాయో, పొదలుగా. ఇక్కడ ఫోటో తీసుకోవడానికి బాగుంది కదా. వావ్, అక్కడ ఏందో నీళ్ళటి కనిపిస్తున్నాయి, వెళ్దాం పదండి. ఇక్కడ బాగుంది కదా, తోరణం లాగా మంచిగా ఉంది ఇది. పెళ్ళైన వాళ్ళకు ఫోటోషూట్ చేసుకోవడానికి బాగుంది లొకేషన్. మనకు ఏ విధంగా చెట్లు కావాలంటే ఆ విధంగా చెట్లు అన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి అండి స్టార్టింగ్. ఇప్పుడు మనము వాటర్ దగ్గరికి వెళ్దాం పదండి. బాగుంది కదా చూడడానికి. ఇక్కడ ఎక్కువ ఇట్లాంటివి కనిపిస్తాయండి. ఇది స్టార్టింగ్లో ఇది కనిపించింది. ఇంకా కొంచెం ముందర పోతే ఇంకొకటి ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా ఉన్నాయండి, చాలా ఉన్నాయి చూడడానికి. చూడండి, మీరు చూసి ఎంజాయ్ చేయండి.
వర్షం పడుతుంది చూడండి. కొద్దిసేపట్లోనే వర్షం పడుతుంది, కొద్దిసేపట్లోనే ఎండ వస్తుంది, కొద్దిసేపట్లోనే మబ్బులు వచ్చేస్తాయి. అందరు రన్నింగ్ చేస్తున్నారు. ఫుల్ వర్షం పడుతుంది, పెద్ద పెద్దగానే వర్షం పడుతుందన్నమాట. అక్కడ పార్క్ ఉందంట, చిన్నపిల్లలు ఆడుకునేది. చూద్దాం పదండి. ఎలిఫెంట్, జిరాఫీ. పిల్లలు ఆడుకోవడానికి బాగుందండి. అక్కడ అన్ని ఉయ్యాలలు ఉన్నాయి. ఎంజాయ్ చేసేంత ఉందండి, బోర్ కొట్టదు చూడడానికి ప్లేసు. మనకు అటు సైడ్ ఏదో బిల్డింగ్ కనిపిస్తుంది, చూద్దాం పదండి. గార్డెన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా. అదేదో బిల్డింగ్ అనుకుంటా, హోటల్ అండి ఇది. ఎంత బాగుంది కదా, బౌల్ ఉన్నట్టుంది గార్డెన్ మొత్తం డిజైనింగ్. చెట్లు చూడండి, హెచ్చు తగ్గులు లేకుండా ఈక్వల్ కటింగ్లో ఉంది కదా మొత్తము. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా మొత్తము. చెట్లు చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్గా కట్ చేసి పెట్టినారు, బర్డ్స్ లాగా, అనిమల్స్ లాగా. ఇక్కడ కుందేళ్ళు, బార్బీ డిజైన్ కూడా ఉంది గర్ల్ది. మంచిగా ఉన్నాయి కదా చెట్ల కటింగ్స్ అందుకు. ఎలిఫెంట్ చూడండి. భలే ఉన్నాయి కదా, చిన్న చిన్న చెట్లకి ఎన్ని పూలు పూస్తున్నాయి చూడండి. అంతలోనే వర్షం పడింది, అంతలోనే ఎండ చూడండి ఎట్లా వచ్చిందో. ఎలిఫెంట్ పాపం చిక్కిపోయింది. ఇక్కడ కూడా వాటర్ ఫాల్ ఉంది, కానీ ఇక్కడ పెట్టలేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే. ఈవినింగ్ పెడతారేమో ఏమన్నా. ఇవైతే డేరా పూలండి, చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. మన సైడ్ అయితే అదే పనిగా పెంచుకున్న బతకవు, ఏం లేదు, పూలు పుయ్యవు ఏం లేదు. ఇక్కడ చూడండి వద్దన్న పూలు పూస్తున్నాయి, ఎన్ని పూలు ఉన్నాయో. బాగుంది కదా. కిందికి పోయి చూద్దాం పదండి ఏముందో అక్కడ. గార్డెన్ భలే ఉందండి.
ఇక్కడికి మధ్యలో బ్రిడ్జి ఉందండి. రావాలంటే 15 మినిట్స్ పడుతుంది, 20 మినిట్స్ పడుతుంది. మాకు టైం లేదు. సో అందుకు మేము బోట్లో అక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే వచ్చాము. మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే 80 రూపీస్ అంట అండి టికెట్. ఓన్లీ డ్రాపింగ్ అయితే 40 రూపీస్ అన్నమాట. ఇక్కడ కూడా చూడడానికి ఉంది. ఇక్కడ నైట్ ఇక్కడ మ్యూజిక్ పెడతారు, అంతా లైట్లు వేస్తారన్నమాట. చూడడానికి బాగుంటుంది. మేమైతే వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడెప్పుడు 7:00 అవుతుంది. ఎగ్జాక్ట్గా 7కి ఆన్ చేస్తారంట మ్యూజిక్. చూడండి ఎక్కడ చూసినా నీళ్ళు, క్లైమేట్ చూడండి ఎంత బాగుంది కదా. అక్కడ కన్నా ఇక్కడ ఎంట్రీలో కన్నా ఇక్కడైతే అందరు జనాలు చాలా ఉన్నారండి. ఫస్ట్ మాకైతే అర్థం కాలేదు ఎందుకు అందరు ఇక్కడ ఉన్నారు అని. చాలా మంది అయితే అక్కడ స్టేడియం ఉంది, అక్కడ పోయి కూర్చున్నారన్నమాట. మొత్తము జనాలు మొత్తము ఇక్కడే ఉన్నారు. మాకు అర్థం కాలేదు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ అని. తర్వాత తెలిసింది ఇక్కడ మ్యూజిక్ ఉంటుంది నైట్ 7:00కి అందుకే అందరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు రెడీగా అని. అప్పుడు తెలిసిందన్నమాట మాకు. ఆకాశము, పచ్చని చెట్లు, కింద నీళ్ళు, కింద గ్రాస్ చూడండి ఎంత బాగుంది కదా.
చూడండి ఎంత బాగుంది కదా అసలు. లైటింగ్, క్లైమేట్, జనాలు చూడండి ఎంతమంది వచ్చినారు. గుంపులు గుంపులుగా వచ్చినారు జనాలు. మొత్తం స్టేడియం మొత్తం నిండిపోయింది అక్కడైతే. 1 అవర్ వరకు పెడతారంట అండి మ్యూజిక్. 7 to 8 o'clock వరకు. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. మేము కూడా వెళ్తున్నాము. మాకు కూడా ట్రైన్ టైం అయిందని. ఇప్పుడు మేము బ్రిడ్జి పైనుంచి వెళ్ళాలండి. వచ్చేటప్పుడేమో బోట్లో వచ్చాము, వెళ్ళేటప్పుడేమో ఇంకా బ్రిడ్జి పైనుంచి వెళ్తున్నాము. నాకు ఇదంతా చూసిన తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని అనుకుంటున్నాను. మేబీ ఫ్యూచర్లో తీయచ్చు అని అనుకుంటున్నా. అది కనిపించేదంతా బ్రిడ్జ్ అండి. పైనుంచి మనము గార్డెన్ వ్యూ మొత్తం చూడొచ్చు అన్నమాట. చూడండి ఎంత అందంగా ఉందో. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరందరూ సపోర్ట్ చేస్తేనే కదా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. ఓకే అండి, బాయ్ టు ఆల్.